చాలా మందికి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ఉంటది. తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా కాలంగా ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభు నీ చిత్తాన్ని బయలుపరచు, నీ చిత్తాన్ని బయలుపరచు అని. కానీ దేవుని వాక్యంలో స్పష్టంగా బయలుపరచబడిన చిత్తాలు కూడా కొన్ని ఉన్నాయనే సంగతి మర్చిపోతా ఉంటారు. కనుక దేవుని వాక్యంలో బయలుపరచబడిన చిత్తాలు ఉన్నాయి. అవి చేయడం ద్వారా కూడా ఎన్ని దీవెనలో బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. మనం ఆయన నా చిత్తము జరిగించేవాడు నా తల్లియు నా సహోదరుడు అని చెప్తూ దేవుని చిత్తానుసారంగా చేయవాడు నిరంతరము నిలుస్తారు అని ఉంది. దేవుని చిత్తాన్ని జరిగించు అని ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అని వ్రాయబడింది. కనుక అట్టి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని చేయాల్సిందే. దానికోసం దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, లేకపోతే చాలా చాలా శరీర వ్యాయామాలు చేయండి, అప్పుడు నేను మీకు తెలియజేస్తాను అని చెప్పలేదు. కానీ ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు స్పష్టంగా ఇది నా చిత్తం అని దేవుడు తేటగా తెలియజేశాడు. వాటిని చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకుంటాం. వాటిలో తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తమని వ్రాశాడు. రెండవదిగా అదే తెస్సలోనిక పత్రిక తన ఘటాన్ని కాపాడుకోవడమే దేవుని చిత్తం అని. అంటే మన శరీరం అంటే ఇది మామూలుది కాదండి. దీని ఆశలు, దీని కోరికలు చాలా ఉంటాయి కదా, వాటిని కాపాడుకోవడం కూడా దేవుని చిత్తమని వ్రాయబడింది. అదే పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం